హాయ్ ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో లాస్ట్ వీడియోలో మనం సోలార్ పీవీ సిస్టమ్ గురించి చూసాం. సోలార్ పీవీ సిస్టమ్ అంటే ఏంటి? సోలార్ ఫోటో వోల్టిక్ పవర్ సిస్టమ్ అనమాట. అంటే లైట్ ఎనర్జీని మనం ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటాము త్రూ ఫోటో వోల్టిక్ ఎఫెక్ట్ అనమాట. దీన్నే సోలార్ పీవీ సిస్టమ్ అని అంటాము. సో ఇక్కడ ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ అంటే ఏంటి? ఈ సోలార్ పీవీ సిస్టంలో మొత్తం 3 టైప్స్ ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ది ఏంటది? ఆన్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్. సెకండ్ది ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్. మూడోది హైబ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ అనమాట. ఈ 3 టైప్స్. ఇందులో నేను ఆల్రెడీ ఆన్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. సో ఈరోజు మనం ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ గురించి చూద్దాం. ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ అంటే ఏంటి? సోలార్ పీవీ సిస్టానికి మనం గ్రిడ్ని కనెక్ట్ చేయమన్నమాట. అర్థమైంది కదా? సో యాక్చువల్గా ఏంటి, మనకి సన్ నుంచి లైట్ పార్టికల్స్ వస్తాయి కదా. సో వచ్చినప్పుడు వాటిని ఫోటాన్స్ అంటారు. ఇవి ఒక మెటీరియల్ని స్ట్రైక్ చేసినప్పుడు ఇవి ఎలక్ట్రాన్స్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మనం సర్క్యూట్ ఫామ్ చేస్తామో అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అయితే మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది. అలా మనం పవర్ని జనరేట్ చేసుకుంటాం. అలా జనరేట్ చేసుకున్న పవర్ని మనం ఏం చేసుకుంటామంటే డైరెక్ట్గా యూజ్ చేసుకోలేం. ఎందుకంటే మనకు వచ్చే అవుట్పుట్ ఏంటిది? డీసీ అన్నమాట. అందుకే మనం ఏం చేస్తాము? ఇన్వర్టర్స్ని యూజ్ చేసుకొని డీసీ నుంచి ఏసీగా కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. కన్వర్ట్ చేసుకొని మనం ఇంటికి యూజ్ చేసుకుంటాం. సో మరేంటి, మనకి బ్యాకప్ అనేది కావాలన్నమాట. మనకి ఆన్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టంలో చూసాం. మనం బ్యాకప్ ఏంటి? అక్కడ గ్రిడ్ కనెక్షన్ అనమాట. అంటే మనకి ఎప్పుడైతే పవర్ సప్లై అనేది లేదో అప్పుడు మనం గ్రిడ్ నుంచి తీసుకుంటాము. ఎప్పుడైతే మనకి ఎక్స్ట్రా పవర్ అనేది జనరేట్ అయిందో మనం గ్రిడ్కి ఇస్తామన్నమాట. అర్థమైంది కదా? మరి ఇక్కడ ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ అంటే గ్రిడ్ అనేది లేదు కాబట్టి మనం ఇక్కడ ఏమి యూజ్ చేస్తాము? బ్యాటరీస్ అనేవి యూజ్ చేస్తామన్నమాట స్టోర్ చేసుకోవడానికి పవర్ని. ఇప్పుడు చూడండి, మనకి 10 కిలోవాట్స్ పవర్ అనేది జనరేట్ అయింది. కానీ మన ఇంట్లో యూజ్ చేసుకునేది 7 కిలోవాట్సే. అంటే మనకి ఎక్స్ట్రా ఎంత ఉంది? 3 కిలోవాట్స్ ఎక్స్ట్రా ఉంది. సో మనం ఏం చేస్తాము? దాన్ని మనం బ్యాటరీస్లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. స్టోర్ చేసుకోకపోతే ఈ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అనమాట. అందుకనే స్టోర్ చేసుకొని ఇప్పుడు మనకి సోలార్ లైట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. వెదర్ కండిషన్స్ మంచిగా ఉన్నదనుకోండి, మనకి ఎలక్ట్రిసిటీ అనేది పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది, లేకపోతే తక్కువ జనరేట్ అవుతుంది. సో వెదర్ కండిషన్ బాగాలేనప్పుడు మనకి సపోజ్ ఒక 4 కిలోవాట్సే జనరేట్ అయింది అనుకుందాం. సో మనకు ఎంత కావాలి? 7 కావాలి. అంటే మనకి 3 కిలోవాట్స్ ఎక్స్ట్రా కావాలన్నమాట. అందుకని మనం ఏం చేసుకుంటాం? అందుకే మనం ఈ 3 కిలోవాట్స్ని బ్యాటరీస్ నుంచి యూజ్ చేసుకుంటాం అన్నమాట. అర్థమైంది కదా? ఎక్స్ట్రా పవర్ అవసరమైతే దాన్ని మనం యూజ్ చేసుకుంటాము. దీంట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం లిమిటెడ్ పవర్ని మాత్రమే స్టోర్ చేసుకోగలం అన్నమాట. అర్థమైంది కదా? సో ఈ బ్యాటరీస్ అనేవి మనం చేంజ్ చేస్తూ ఉండాలి. అది కూడా ఒక డిసడ్వాంటేజెస్ అనమాట. సో ఇప్పుడు మనం అడ్వాంటేజెస్ ఇంకా డిసడ్వాంటేజెస్ అనేవి చూద్దాం ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్కి. అడ్వాంటేజెస్ ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్. దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఒకటి ఎనర్జీ ఇండిపెండెన్స్ అనమాట. అంటే ఎనర్జీ మీద మనం డిపెండ్ అవ్వం, అంటే గ్రిడ్ సిస్టమ్ మీద మనం డిపెండ్ అవ్వం. ఇంకోటి మనకి ఎలక్ట్రిసిటీ బిల్ అనేది రాదనమాట. ఇంకోటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అంటే దీనివల్ల ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి రిలీజ్ అవ్వవు. దానివల్ల ఎయిర్ కానీ వాటర్ కానీ పొల్యూట్ అవ్వదు అనమాట. కాబట్టి ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ. ఇంకోటి ఏంటంటే రిలయబుల్ ఇన్ రిమోట్ ఏరియాస్. ఇప్పుడు మనకి గిరిజన ప్రాంతాలు ఉన్నాయి కదా, ఆ ఏరియాస్లో మనం గ్రిడ్ కనెక్షన్ అనేది ఇవ్వలేము, చాలా కష్టంతో కూడుకున్న పని. సో అక్కడ మనం ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీగా. ఇంకోటి ఏంటంటే ప్రొటెక్షన్ ఫ్రమ్ పవర్ అవుటేజెస్ నుంచి మనకి ప్రొటెక్షన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ అడ్వాంటేజెస్. మరి డిసడ్వాంటేజెస్ ఏంటి? డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఒకటి, మనకి ఈ సోలార్ పవర్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనకి కాస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా ఇందాక, బ్యాటరీ మెయింటెనెన్స్ ఇంకా రీప్లేస్మెంట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కొంచెం కష్టమైన పని. ఇంకోటి ఏంటంటే లిమిటెడ్ పవర్ స్టోరేజ్. మనం పవర్ని తక్కువ స్టోర్ చేసుకోగలం, ఎక్కువ స్టోర్ చేసుకోలేము. ఒకవేళ అది అయిపోయింది అనుకో, మనకి పవర్ అనేది ఎక్కడి నుంచి మనం తీసుకోలేము అనమాట, అలాగే ఉండిపోవాల్సి వస్తుంది. అంటే ఎమర్జెన్సీ టైంలో మనకి
కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే వెదర్ డిపెండెన్సీ. మనకి సన్లైట్ అనేది వెదర్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది వెదర్ డిపెండెన్సీ అనమాట. ఇంకోటి స్పేస్ రిక్వైర్మెంట్. మనం దీన్ని ఇన్స్టాల్ చేయాలి అంటే మనకి ఎక్కువ స్పేస్ అనేది కావాలన్నమాట కదా, అందుకనే ఇది డిసడ్వాంటేజ్ అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఆఫ్ గ్రిడ్ సోలార్ పీవీ సిస్టమ్ గురించి. సో ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.